గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న తర్వాత పార్టీ నేతలతో సమావేశమైన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పొత్తు ధర్మం పాటించలేదని, అందుకు జనసేన నేతలు చాలా బాధపడ్డారని, అందుకు తాను వారికి క్షమాపణలు చెబుతున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇటీవల బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో జరిగిన టీడీపీ బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో మళ్లీ టీడీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు బరిలో ఉంటారని ప్రకటించడంతో దీనిపై స్థానిక జనసేన నేతలు అభ్యంతరం చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆ ప్రకటనను ఉద్దేశించి తమతో చర్చించకుండా టీడీపీ అభ్యర్థులను ప్రకటించిందని తప్పుపట్టారు. టీడీపీ వంటి పెద్ద పార్టీలను ఒంటరిగా నడిపే చంద్రబాబు నాయుడు వంటి వ్యక్తులకు ఒక్కోసారి పొత్తు అనేది సైజు సరిపోని చొక్కాలా ఇబ్బందిగా ఉంటుందని అన్నారు. కానీ క్షేత్రస్థాయి పరిస్థితులు, వాస్తవాలు వేరుగా ఉంటాయని ఆయన అన్నారు. లోకేష్ గారు మా నాన్నే ముఖ్యమంత్రి అని చెప్పినా తాను పట్టించుకోలేదని అన్నారని, ఎందుకంటే జగన్ వ్యతిరేక ఓటు చీలకూడదని పెద్దగా రియాక్ట్ కాలేదని ఆయన తెలిపారు. డిసెంబర్లో జరిగిన నారా లోకేష్ యువకుల ముగింపు సభలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. సంక్రాంతి పండుగను కూడా కలిసే జరుపుకున్నారు. సంక్రాంతి నాటికే ఉమ్మడి మేనిఫెస్టో, సీట్ల సర్దుబాటు మీద అవగాహనకు వస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పినా ఇంతవరకు జరగలేదు. ఇదిలా ఉండగానే చంద్రబాబు నాయుడు పోటీ చేసే 2 స్థానాల్లో పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేస్తానని ప్రకటించారు.